హాయ్ గైస్, మనం ఇప్పుడు డైరెక్టర్ సత్యబాబు గారితో ఉన్నాం. మనందరికీ తెలుసు డైరెక్టర్ సత్యబాబు గారు మనకి ఎన్ని నవ్వులు పూయించారు తను తీసిన సినిమాల ద్వారా. ఇప్పుడు కొత్తగా వేరే లెవెల్ ఆఫీస్ అని ఒక ఆహా వెబ్ సిరీస్తో మన ముందుకు వస్తున్నారు. సో దాని గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్. సార్ మీ జానరా అంతా డిఫరెంట్ సార్. 70mm స్క్రీన్ మీద మీరు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు సడన్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు అంతా ఓటీటీ, అటు మూవీ అయినా ఓటీటీకి వస్తుంది. సో పెద్ద పెద్ద మూవీసే డైరెక్ట్ థియేటర్ రిలీజ్ కాకుండా ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న దీంట్లో ఉంది. సో ఏంటంటే ఇది అప్డేటెడ్ వెర్షన్. ఒకటి అంటే మనం మూవీస్ చేసాం. నేను నెంబర్ ఆఫ్ 20 years నుంచి నేను డైరెక్షన్ మూవీస్లో ఉన్నా, అన్నీ తీసాము. ఇది మళ్ళీ నేను ఏమైతే కామెడీ బేస్ మూవీస్ చేశానో అలాంటి కంటెంట్తో ఉన్న ఇది వేరే లెవెల్ ఆఫీస్ కాబట్టి సో ఇది మెయిన్ జోనర్ ఎంచుకోవడం జరిగింది. ప్లస్ ఇందులో ఏంటంటే ఈ లేటెస్ట్గా ఇప్పుడంతా ఒక టైప్ ఆఫ్ కామెడీ మాస్ ఇలా అని కాకుండా సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉండే జోక్స్, ఈ యూత్ కనెక్ట్ అయ్యేటటువంటి స్క్రిప్ట్ మెయిన్గా. సో ఇది టార్గెట్ చేస్తే మనం కూడా ఇప్పుడున్న జనరేషన్తో మనం సింక్ అవుతాం అన్న కాన్సెప్ట్ నేను దీన్ని టేకప్ చేయడం జరిగింది. హాయ్ కాజల్ గారు. సో వేరే లెవెల్ ఆఫీస్ లో మీరు రోల్ చేయబోతున్నారు కదా. సో ఇంతవరకు అయితే మిమ్మల్ని స్టేజ్ మీద చూసాం, ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే ఆహాలో చూడబోతున్నాం. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? ఐఎమ్ ఫీలింగ్ అమేజింగ్. ముందు నుంచి కూడా నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే ఆర్జేగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, తర్వాత యాంకరింగ్ చేసా, అండ్ తర్వాత యాక్టింగ్, బిగ్ బాస్. సో ఇట్లా ఈవెంట్స్ హోస్టింగ్ తో పాటు యాక్టింగ్ కూడా చేయాలి అని నేను అనుకున్నాను. అండ్ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ నాకు వేరే లెవెల్ ఆఫీస్ త్రూ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. నిషా అనే క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉంటుంది. నాకు బిగ్ బాస్ లో నన్ను చూసిన వాళ్ళందరూ అన్నారు, నువ్వు చాలా సీరియస్ రోల్స్, కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని. నేను చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ లో కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది, కానీ ఇందులో నెగిటివ్ కాదు, ఇట్స్ వెరీ సాఫ్ట్, వెరీ కైండ్ హార్టెడ్. కానీ బయటికి మాత్రం ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు కదా ఇంట్లో, లోపల చాలా ప్రేమ ఉంటుంది, కానీ పిల్లలు మంచిగా ఉండాలి, బాగుపడాలి అని కోపం చూపిస్తూ ఉంటారు. అలా నాకు వీళ్ళందరంటే చాలా ఇష్టం, కానీ బయటికి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా, సీరియస్ గా ఉన్నట్టు నేను వాళ్ళకి కరెక్ట్ గా వర్క్ చేయాలి. అప్పుడే నేను అందరికి మంచి సాలరీస్ హైక్స్ ఇవ్వగలను అండ్ వాళ్ళని జాబ్ లో ఉంచగలను, తీయకుండా ఉండొచ్చు అనేది ఇట్ విల్ బి ఇన్ మై మైండ్ అన్నమాట. సత్యబాబు గారు ఇప్పుడు 50 ఎపిసోడ్స్ అని అంటున్నారు. ఇది 50 ఎపిసోడ్స్ హ్యాండిల్ చేశారు. మీరు అన్ని ఎపిసోడ్స్ లో ఉన్నారా? అందరం అన్ని ఎపిసోడ్స్ లో ఉంటాము. అందరికి ఈక్వల్ స్పేస్ ఉంటుంది. హీరో హీరోయిన్ ఒక్కళ్ళకే అట్లా కాకుండా అందరికి ఈక్వల్ స్పేస్ ఉంటుంది. హరిణి దగ్గర నుంచి, రామ్ దగ్గర నుంచి, నా వరకు అందరికి. అండ్ ఇంకొకటి, మీ క్యారెక్టర్ కాకుండా ఈ వేరే లెవెల్ ఆఫీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే మిర్చి కిరణ్ గారు చేసిన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ అయితే మీరు చెప్పారు కదా, త్రూ అవుట్ అంటే లైక్ ఎవరన్నా ఒక్కళ్ళన్నా అక్కడ ఇక్కడ అడపదడప మిస్ అవ్వచ్చేమో, కానీ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీస్ కి వాటికి వెళ్ళను అనమాట. సో నేను సీరియస్ గా ఓన్లీ వర్కహాలిక్ కాబట్టి పార్టీస్ అవాయిడ్ చేస్తాను నేను. సో ఇందులో కూడా నేను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆయన మాత్రం అసలు మిస్ అవ్వడు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వస్తూ ఉంటారు. అండ్ హిస్ క్యారెక్టర్ ఇస్ సో మచ్ ఫన్. సీరియస్ గా ఉంటూనే చాలా ఫన్ ఉంటుంది. సో వేరే లెవెల్ ఆఫీస్ కి ఒక గెస్చర్ ఉంది. కెన్ యూ షో మీ టు ద కెమెరా? వేరే లెవెల్ ఆఫీస్ ఏది? వేరే లెవెల్ ఆఫీస్ చూపించాగా కరెక్ట్. ఇంకోసారి చూపిస్తా. వేరే లెవెల్ ఆఫీస్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. సో వీఆర్ విత్ రీతు చౌదరి. ఎక్కడ చూసినా అది ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా రీతు కనిపిస్తూనే ఉంటుంది. తన బ్యూటీని మనం రోజు చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్లో ఒక క్యారెక్టర్ చేస్తుంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడదు. హాయ్ రీతు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. సో వేరే లెవెల్ ఆఫీస్లో చేస్తున్న క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? వేరే లెవెల్ ఆఫీస్లో నా క్యారెక్టర్ పేరు లక్కీ. సో లక్కీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. తనకి లైఫ్లో ఓన్లీ కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా ఫేమస్ అవ్వాలి, ఫాలోవర్స్ని ఎలా తెచ్చుకోవాలి, రోజు ఎన్ని లైవ్లకు వెళ్ళాలి, ఏమేమి ట్రెండింగ్ రీల్స్ చేయాలి, ఇదే లైఫ్ తనకి. సో ఆ రీల్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, ఆల్ దాట్. సో బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉందన్నమాట. బయట కంటే లక్కీకి దీంట్లో ఎక్కువ ఉంది. బయట ఇంత ఆలోచించి చేయాలని తెలియదు నాకు. అంత ఆలోచించి చేయాలని చేస్తే ఇంకెక్కువ ఫాలోవర్స్ వచ్చేవాళ్ళేమో. సో
దీంట్లో లక్కీ ఈజ్ లైక్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఒక 2-3 మంత్స్ చూస్తే మీరు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, ఇప్పుడు చూస్తే సన్నగా అయిపోయారు. ఇంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్మ్ ఎలా అయ్యారు? అదే చెప్పాను కదా, బికాస్ ఆఫ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఐ గాట్ ఇన్ టు స్ట్రెస్ అండ్ డిప్రెషన్. సో దానివల్ల ఫుల్ యాంగ్జైటీ అయిపోయి లావ్ అయిపోయాను. దాని తర్వాత ఐ కేమ్ అవుట్ ఆఫ్ దాట్. సో దాని నుంచి బయటకు వచ్చి మనకి అంటే స్క్రీన్ మీద మంచి కనిపించాలి అండ్ 2-3 మూవీస్ కూడా నేను ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు డూ ద ఫిలిమ్స్. సో అలా చేయడానికి లేక సరే బక్కగా అవ్వాలి మనమని నేను కొంచెం తిండి తగ్గిస్తే బక్కగా అయిపోతాను. సో అలా జిమ్కి వెళ్ళి విత్ ఇన్ 2 months ఇంక ఇప్పుడు కొంచెం మళ్ళీ లావ్ అయ్యాను. ఇంకా చాలా బక్కగా అయ్యి మళ్ళీ కొంచెం లావ్ అవుతున్నా ఇప్పుడే. పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా చేస్తున్నారా? పెద్ద పెద్ద సినిమాలు ఏం రాలేదు చేయడానికి. సో వెతకాలి, అడగాలి, చూడాలి. ఇప్పుడు కొంచెం నాకు టైం ఉంది అండ్ ఇప్పుడు కొంచెం స్పేస్ దొరికింది. వెళ్ళి ఎవరు మేనేజర్స్, ఏంటి మూవీ, ఎవరు డైరెక్టర్స్, ఏమేమి సినిమాలు జరుగుతున్నాయి అనేది మళ్ళీ ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ అలా అడిగి తెలుసుకొని ఆఫర్స్ కోసం ఐ విల్ డూ మై బెస్ట్. బీయింగ్ బోల్డ్ అండ్ హాట్ ఈజ్ యువర్ చాయిస్ ఆర్ ఫేమస్ అవ్వడానికి అలా చేస్తున్నారా? బీయింగ్ బోల్డ్ అండ్ హార్డ్ అనేది నేను నా బ్రెయిన్లో ఆలోచించి అది చేయను. సో ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ ఫేమస్ అవ్వడానికి అని అంటే అది నాకు తెలియదు, అలా అయిపోయింది, అందరూ అలా అనుకుంటున్నారు. సో ఇంకా అనుకునే వాళ్ళని మనం ఎన్ని చెప్పినా ఆపలేం కాబట్టి లెట్ దెమ్ అలానే అనుకోండి అని అంతే. అంటే మీ క్వశ్చన్స్ కూడా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీరు షోస్ చేస్తున్నప్పుడు డ్యూయల్ మీనింగ్ ఉంటుంది, దాంట్లో పాజిటివ్ ఉంటుంది, దాంట్లో నెగిటివ్ ఉంటుంది. అసలు క్వశ్చన్స్ రాసేది ఎవరు? ఐ వాంట్ నో దాట్. క్వశ్చన్స్ అని అంటే ఫస్ట్ థింగ్ నాకు ఏంటంటే నాకు కొంచెం బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. సో నాకు ముందుది వెనకది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను నేను. సో దానివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ని తిప్పి అడిగే వరకు అందరికీ రాంగ్ లాగా అర్థమవుతుంది. అసలు క్వశ్చన్ నేను అడగాల్సిందే అడుగుతాను, దానిలో తప్పేముందో నాకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. సో అలా అది రాంగ్ అయిపోతుంది. అండ్ ఐ డోంట్ థింక్ మరీ అంత రాంగ్ కూడా ఎక్కడ అవ్వలేదు కొన్ని చోట్ల. అండ్ మోర్ ఓవర్ నాకు కొంచెం ఎక్కువ నోటితోలు ఉండడం వల్ల దాన్ని డబుల్ మీనింగ్ అయిపోతుంది అది. బట్ యా, ఎనీథింగ్ ఏదో ఒకటి అవుతుంది కదా. సో ఆర్ యు ఎంజాయింగ్ యువర్ లైఫ్? అఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. హోప్ ఇంకా ట్రామా నుంచి బయటకు వచ్చింది కదా, సో హ్యాపీ. అందుకు చాలా జైల్లోంచి చెంచల్ కూడా జైల్లోంచి వచ్చినట్టుంది. బట్ యా, సో వెయిటింగ్ ఫర్ ద గుడ్ వన్. ఇప్పుడు నాకేం వద్దు. యాజ్ ఆఫ్ నౌ నా కెరియర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి అండ్ నా బిజినెస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడదామని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వేరే లెవెల్ ఆఫీస్ అండ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.